బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లు 25% నుంచి 42%కి పెంచుతూ తెలంగాణ కేబినెట్ నిర్ణయించడంపై ఎంపీ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. కాచిగూడలో నిర్వహించిన బీసీ సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జనాభా లెక్కల విషయంలో ప్రభుత్వం ఇంతవరకు సరైన స్టాండ్ తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మొత్తం జనాభా 4,10,00,000 మంది ఉంటే సర్వేలో 3,55,00,000 చూపించడం సరికాదన్నారు. అంతేకాకుండా ఈబీసీ రిజర్వేషన్లను కేంద్రం పునఃపరిశీలన చేసి పార్లమెంట్లో మహిళా బీసీ రిజర్వేషన్ కోటా ప్రవేశపెట్టాలన్నారు. దీనిపై ఢిల్లీలో ఈ నెల 18, 19 తేదీల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు పాల్గొని సక్సెస్ చేయాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20% నుంచి 42%కు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు 25 నుంచి 42%కు పెంచుతూ క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో చట్టం చేస్తానని ప్రకటించారు. దీన్ని మేము స్వాగతం చేస్తున్నాం. బీజేపీ పార్టీ ఆల్రెడీ కేంద్ర మంత్రివర్యుడు కిషన్ రెడ్డి గారు మేము పెంచితే కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని ఆల్రెడీ ప్రకటించారు. స్వయాన బీసీ ప్రధానమంత్రి వారు కాబట్టి ఏదైనా రాష్ట్రం ఏదైనా చేస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి తప్పించుకోకుండా విధాన ప్రక్రియలో ఎక్కడ లోపాలు లేకుండా దీన్ని పకడ్బందీ చట్టం చేస్తే అందరి మద్దతు ఉంటుందని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి